వార్త చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చే నెలలో కానిస్టేబుల్ ఫలితాలు, సుప్రీంకోర్టులో లిస్టు కానీ టీఎస్ఎస్పీఆర్బీ అప్పీల్, వేలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు త్వరలోనే తెర. కానిస్టేబుల్ తుది ఫలితాల విడుదలపై త్వరలోనే క్లారిటీ రానున్నది. వచ్చే నెల 3వ వారంలోనే ఫలితాల విడుదల అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది. నిపుణుల కమిటీ వేయాలన్న రాష్ట్ర హైకోర్టు తీర్పుపై అసంతృప్తితో ఉన్న తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు టీఎస్ఎస్పీఆర్బీ ఇప్పటికే సుప్రీంకోర్టులో ఫలితాల విడుదలపై అప్పీల్కు వెళ్ళింది. జరిగిన తప్పొప్పులపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవరిస్తూ నిపుణుల కమిటీ వేయాలన్న తీర్పును సైతం సవాల్ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. టీఎస్ఎల్పీఆర్బీ వేసిన అప్పీల్ను సుప్రీంకోర్టులో ఇంకా లిస్టు కాలేదని సమాచారం. కేసు హియరింగ్కు వస్తే ఫలితాల విడుదలపై 1-2 వాయిదాల్లోనే క్లారిటీ వస్తుందని బోర్డు భావిస్తున్నది. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల నిపుణుల కమిటీ తుది నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించినట్టు సమాచారం. దీంతో పాటు సుప్రీంకోర్టు తుది తీర్పుపైన ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు 1-2 వాయిదాల్లో క్లారిటీ వస్తుందని అయితే బోర్డు భావిస్తున్నది ఫ్రెండ్స్. సో ఇది కానిస్టేబుల్ ఫలితాలపై ఇంకా జరుగుతున్న జాప్యం ఏమవుతుందో మరి చూడాలి. ఇక్కడ ఇంకో వార్త చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, 5.7 లక్షల మంది, 2700 పరీక్ష కేంద్రాలు, 50 అదనపు సెంటర్లు, 15,000 మంది అదనం. 10వ తరగతి వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు. 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ పూర్తిగా ఏముందనేది తెలుసుకుందాం. ఇందులో 10వ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఏడాది 5.7 లక్షల మంది పరీక్ష ఫీజు చెల్లించగా 2,700 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. నిరుటి కంటే ఈ ఏడాది 50 అదనపు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. నిరుటి కంటే ఈ ఏడాది 15,000 మంది అదనంగా పరీక్షలు రాయబోతున్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో విద్యార్థుల సంఖ్యను కనిష్టంగా 120, గరిష్టంగా 280 మందికే పరిమితం చేయనున్నారు. అంతకు మించి విద్యార్థులు ఉంటే, అదే కేంద్రంలో అదనపు వసతులు ఉంటే ఒకే పాఠశాలలో 2 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక పరీక్ష కేంద్రాన్ని ఏ పరీక్ష కేంద్రంగా, మరో దానిని బి కేంద్రంగా వ్యవహరిస్తారు. ఒక్కో కేంద్రంలో 2 పోలీసులను బందోబస్తు కోసం వినియోగించాలని, సమస్యాత్మక కేంద్రాల సంఖ్యను ఈసారి పెంచాలని అధికారులు భావిస్తున్నారు. సో ఎగ్జామ్స్ విషయంలో కనిష్టంగా 120, గరిష్టంగా 280 మంది మాత్రమే ఒక సెంటర్లో ఇస్తారంట ఫ్రెండ్స్. ఒకవేళ అదే పాఠశాలలో మంచి వసతులు ఏమైనా ఉంటే అదనంగా కూడా ఇంకో సెంటర్ కూడా ఇస్తారంట. సో ఈసారి అయితే పకడ్బందీగా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే నిర్వహించబోతున్నారని కొన్ని న్యూస్ అయితే రాయడం జరిగింది. 5 వరకు 10th పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం. 10వ తరగతి పరీక్ష ఫీజును ఆలస్య రుసుముతో చెల్లించేందుకు ఎస్ఎస్సి బోర్డు అవకాశం కల్పించింది. ₹1,000 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 5లోగా రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సో 5 వరకు అయితే 10th పరీక్ష ఫీజు అయితే చెల్లింపుకోవడానికైతే ₹1,000 ఆలస్య రుసుముతో పొడిగించడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైనా చెల్లించిన వాళ్ళు ఉంటే ఆలస్య రుసుము ₹1,000 కట్టి చెల్లించండి. ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు. వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది. ₹4,000 ఆలస్య రుసుముతో ఈ నెల 29 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్టు ఎగ్జామినేషన్ కంట్రోలర్ తెలిపారు. సో ఇంకా ఎవరైనా ఎగ్జామ్ ఫీజు కట్టని వాళ్ళు ఉంటే ఇంటర్ చదివే వాళ్ళు 4,000 ఆలస్య రుసుముతో ఈ నెల 29 వరకు చెల్లించుకునేందుకు అవకాశం అయితే కల్పించారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వీసీల నియామకానికి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 10 వర్సిటీలకు జారీ చేసిన విద్యాశాఖ నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఆర్జీయూకేటీ మహిళా విశ్వవిద్యాలయాలకు ఇప్పట్లో లేనట్టే. రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 10 విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతులను, అంటే వీరిని వీసీలు అంటారు, వీసీలను నియమించేందుకు ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుత ఉపకులపతుల 3 ఏళ్ల పదవీకాలం మే నెలాఖరులో ముగుస్తుంది. ఈ క్రమంలో అర్హులైన ఆచార్యుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఎన్టీయూహెచ్, ఓయూ, కాకతీయ, తెలంగాణ, శాతవాహన. సో ఈ మిగతా పేజ్లో క్లియర్గా దీని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్.
మొదటి పేజీలో చూసుకున్నాం కదా, వీసీల నియామకానికి నోటిఫికేషన్ వచ్చిందని. సో దాని గురించి పూర్తిగా తెలుసుకున్నట్లయితే ఇక్కడ పాలమూరు మహాత్మా గాంధీ తెలుగు ఆర్కిటెక్చర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాలకు కొత్త వీసీలను నియమించనున్నారు. గతంలో 2019 జూన్ జూలైలో ఉపకులపతుల పదవీ కాలం ముగియగా ఆ తర్వాత 2 ఏళ్లకు కొత్త వీసీలను గత ప్రభుత్వం నియమించింది. ఈసారి ప్రస్తుత వీసీల పదవీ కాలం ముగియడానికి ఒకరోజు ముందే కొత్త ఉపకులపతుల నియామకంపై జీవో జారీ చేయాలని విద్యాశాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. అందుకే 4 నెలల ముందే నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెబ్సైట్ కనిపిస్తుంది అక్కడ. సో ఆ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అన్వేషణ కమిటీల ద్వారా ఎంపికలు. ఉపకులపతుల నియామకానికి ప్రొఫెసర్లుగా 10 సంవత్సరాల అనుభవం తప్పనిసరి. దానికి తోడు నోటిఫికేషన్ నాటికి వయసు 65 ఏళ్ల లోపు ఉండాలి. అందిన దరఖాస్తులను విద్యాశాఖ పరిశీలించి అర్హుల పేర్లను అన్వేషణ సెర్చ్ కమిటీకి పంపుతుంది. ఆ కమిటీలో 3 సభ్యులు యూజీసీ నామినీ, రాష్ట్ర ప్రభుత్వ నామినీ, వర్సిటీ నామినీ ఉంటారు. ఒక్కో విశ్వవిద్యాలయానికి 3 పేర్లను ప్రభుత్వానికి వారు సిఫారసు చేస్తారు. వాటిని ముఖ్యమంత్రి ఆమోదంతో గవర్నర్కు పంపుతారు. అందులో ఒకరిని వీసీగా నియమిస్తారు. ఇక మిగిలేవి ఆర్జీయూ, కేటీ, మహిళా వర్సిటీలే. రాష్ట్ర ఆవిర్భావం నుంచి బాసరలోని ఆర్జీయూ, కేటీకి ఉపకులపతిని నియమించలేదు. మిగిలిన వాటికి గవర్నర్ కులపతి కాగా, ఆర్జీయూ, కేటీకి రాష్ట్ర ఆవిర్భావం దాకా అమెరికాలోని కార్నెగీ మెలన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఆచార్యుడైన రాజిరెడ్డి కులపతిగా వ్యవహరించారు. ఆయన వైదొలిగిన తర్వాత నుంచి కులపతి ఎవరూ లేరు. ఈ వర్సిటీకి ఉపకులపతిని నియమించాలంటే ముందుగా కులపతిని నియమించడం తప్పనిసరి. ప్రత్యేకంగా కులపతిని నియమిస్తారా, అన్ని వర్సిటీల మాదిరిగా గవర్నర్ను కులపతిగా చేస్తారా అన్న అంశంపై స్పష్టత వస్తేనే పూర్తిస్థాయి వీసీని నియమించడానికి వీలవుతుంది. ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ వి వెంకటరమణ 2022 మే నెల నుంచి ఇన్ఛార్జి వీసీగా వ్యవహరిస్తున్నారు. ఇక కోటి మహిళా కళాశాలను తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా ఉన్నతీకరిస్తూ 2 ఏళ్ల క్రితం గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇన్ఛార్జి ఉపకులపతిగా ప్రొఫెసర్ విద్యులతను నియమించింది. అయితే వర్సిటీగా మారుస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టలేదు. ఆ ప్రక్రియ పూర్తయితేనే శాశ్వత వీసీని నియమించేందుకు అవకాశం ఉంది. సో ఈ విధంగా విశ్వవిద్యాలయాలు యూనివర్సిటీలలో వీసీలకైతే నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో అందులో భాగంగానే వాళ్ళను ఏ విధంగా ఎన్నుకోవాలి అనే దాని మీద ఒక దర్యాప్తు కమిటీ అనేది కూడా వీళ్ళు చేపడతారంట. టీఎస్పీఎస్సీ సభ్యురాలు అరుణకుమారి రాజీనామా ఇక్కడ చూస్తున్నాం ఫ్రెండ్స్. సో దాని గురించి పూర్తిగా తెలుసుకున్నట్లయితే, టీఎస్పీఎస్సీ సభ్యురాలు కోట్ల అరుణకుమారి తన పదవికి రాజీనామా చేశారు. శనివారం రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసైకి పంపించారు. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన చైర్మన్, 4 సభ్యులు ఇప్పటికీ రాజీనామా చేయగా అరుణకుమారి మాత్రం తప్పుకోలేదు. తాజాగా రాజీనామా చేసిన ఆమె తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. మా నాన్న స్వాతంత్ర సమర యోధులు, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్. వారి మార్గంలో నేను మా అన్న చెల్లి గ్రూప్ 2 ద్వారా ఉద్యోగంలోకి వచ్చాం. భూభారతి సర్వే విభాగంలో జాయింట్ డైరెక్టర్గా ఉంటూ రాజీనామా చేసి వచ్చా. గ్రూప్ 1 పేపరు, ఇతర ప్రశ్నపత్రాల లీకేజీలో సభ్యురాలిగా ప్రత్యక్ష పరోక్ష సంబంధం లేదు. రాజకీయంగా ఏ పార్టీతో అనుబంధంగా లేను. అందుకే ఈ పదవి నుంచి ఇప్పటి వరకు తప్పుకోలేదు. నేను రాజీనామా చేయకపోతే పాత బోర్డు రద్దు సంపూర్ణం కాదన్న ప్రభుత్వ భావన మేరకు ఇప్పుడు లేఖ పంపా. వికారాబాద్ జేసీగా ఉన్నప్పుడు దాదాపు 150 ఎకరాలు, హెచ్ఎండిఏ కార్యదర్శిగా కోకాపేటలో 3000 ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడాను. నేను, నా భర్త విశ్రాంత ఐఏఎస్ ఎం జగన్మోహన్ ప్రభుత్వ భూములు కాపాడడంతో అప్పట్లో అక్రమంగా వాటిని పొందాలని భావించిన సాధ్యం కాని వారంతా ఇప్పుడు నాపై ఆరోపణలు చేసి ఉంటారు. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది అని తెలిపారు. సో ఇక్కడ అరుణకుమార్ గారైతే రాజీనామా చేయడం జరిగింది. సో ఈ ప్రశ్నపత్రాల లీకేజీలో తనకు ఎలాంటి సంబంధం లేదు, నేను నీతిగా నిజాయితీగా పనిచేసిన తన బాధను అయితే వ్యక్తపరచుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, సార్వత్రిక డిగ్రీ ప్రవేశానికి తేదీ పొడిగింపు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2024-25 విద్యా సంవత్సరానికి
డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రవేశానికి ఈ నెల 31 వరకు గడువు పొడిగించినట్లు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి లక్ష్మి, కోఆర్డినేటర్ డాక్టర్ ప్రశాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు ఇక్కడ ఇచ్చారు కదా నెంబర్, ఆ నెంబర్ని అయితే సంప్రదించాలని తెలిపారు ఫ్రెండ్స్. సో ఎవరైతే డిగ్రీని డిస్టెన్స్లో చేయాలి అని అనుకుంటారో సో వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో ఎవరైనా చేయాలనుకుంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ అవి మిగతా విషయాలు తెలుసుకోండి. ఇక్కడ ఇంకో న్యూస్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, గురువు కొలువుపై గురి. దేశంలోనే ఈ రాష్ట్రంలో అబ్బాయిలది 4వ స్థానం, 11వ స్థానంలో అమ్మాయిలు. గ్రామీణ యువతపై అసర్ సర్వే 2023 వెల్లడి. ఉపాధ్యాయ ఉద్యోగం సాధించడం ఎంతోమంది కళ. దీన్ని కావాలనుకునే రాష్ట్ర అబ్బాయిల శాతం దేశవ్యాప్త సగటుతో పోల్చుకుంటే అధికంగా ఉండటం విశేషం. దేశంలో ప్రతి 100 మంది అబ్బాయిల్లో 6 టీచర్ కొలువు సాధించడం తమ లక్ష్యమని తెలపగా, రాష్ట్రంలో 8 నుంచి 9% మంది ఆసక్తి కనబరిచారు. ఈ ఉద్యోగం సాధించడమే తమ లక్ష్యమని చెప్పిన వారిలో రాష్ట్రానికి చెందిన అబ్బాయిలు దేశంలో 4వ స్థానంలో ఉన్నారు. అమ్మాయిలు 11వ స్థానంలో నిలిచారు. ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ ఇటీవల చేపట్టిన వార్షిక విద్యాస్థితి నివేదిక అసర్ 2023 సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా 14 నుంచి 18 వయస్సు గ్రామీణ యువతపై 28 రాష్ట్రాల్లో సర్వే చేశారు. టీచర్ ఉద్యోగం కావాలని అబ్బాయిలు ఎక్కువగా కోరుకుంటున్న రాష్ట్రాల్లో త్రిపుర 22.9%, రాజస్థాన్ 20.4%, ఛత్తీస్గఢ్ 9.9%. అమ్మాయిలు ఎక్కువగా కోరుకుంటున్న రాష్ట్రాల్లో రాజస్థాన్ 33.6%, త్రిపుర 31.5%, హర్యానా 25.2% మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. సొంత జిల్లాలో కుటుంబంతో ఉంటూ పనిచేయవచ్చని ఎక్కువ మంది ఈ ఉద్యోగంపై ఆసక్తి కనబరిచి ఉంటారని బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సో అది ఫ్రెండ్స్, టీచర్ కావాలనే కళ యువతలో, అందులో అబ్బాయిలో ఎక్కువగా ఉన్నదని. మన రాష్ట్రం 4వ స్థానంలో ఉన్నది, అమ్మాయిలకు 11వ స్థానంలో ఉంది ఫ్రెండ్స్. 3 పరీక్షలకు కొత్త కన్వీనర్లు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించే 7 ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లను నియమించారు. 3కి కొత్త కన్వీనర్లను నియమిస్తూ చైర్మన్ ఆర్ లింబాద్రి శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఎడ్సెట్, ఐసెట్, పీజీఈసెట్కు కొత్త వారు నియమితులు కాగా, ఎంసెట్, లాసెట్, ఈసెట్, పీఈసెట్కు పాత కన్వీనర్లే కొనసాగనున్నారు. ఎడ్సెట్కు అంతకుముందు ఉన్న కన్వీనర్ రామకృష్ణ పదవి విరమణతో ఓయూకు చెందిన మృణాలిని కన్వీనర్గా నియమించారు. కాకతీయ వర్సిటీ ఆచార్యులు నరసింహాచారి ఐసెట్ కన్వీనర్గా నియమితులయ్యారు. పీజీఈసెట్కు కన్వీనర్గా నియమితులైన అరుణకుమారి ప్రస్తుతం పరీక్షల నియంత్రణాధికారిగా పనిచేస్తున్నారు. సో ఏవైతే మన రాష్ట్రంలో జరిగే ప్రవేశ పరీక్షలు ఉంటాయో, లాసెట్, ఎడ్సెట్, ఐసెట్, పీజీసెట్, ఈసెట్, ఎంసెట్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి కొత్త కన్వీనర్లను అయితే ఎన్నుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో వాళ్ళు దేనికి ఎవరెవరు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎంసెట్కు బి డీన్ కుమార్, పీజీఈసెట్కి ఏ అరుణకుమారి, ఐసెట్కి ఎస్ నరసింహాచారి, ఎడ్సెట్కి టి మృణాలిని, లాసెట్కి బి విజయలక్ష్మి, ఈసెట్కి శ్రీరామ్ వెంకటేష్, పీఈసెట్కి రాజేష్ కుమార్. వీళ్ళనైతే కొత్త కన్వీనర్లుగా ఎన్నుకోవడం జరిగింది ఫ్రెండ్స్. టీఆర్టీలో భాగంగా బయాలజికల్ సైన్స్ రాసేవారు ఎవరైనా ఉంటే దానికి సంబంధించిన ఇక్కడ బిడ్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది. మొక్కల విసర్జకాలతో మలేరియా నివారణ, మొక్కలు వివిధ జీవుల్లో వ్యర్థాలను తొలగించే వ్యవస్థ. సో దాని మీద ఇక్కడ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో బయాలజీ సబ్జెక్ట్ వాళ్ళకి టీఆర్టీలో ఇవి ఉపయోగపడతాయి, ఒకసారి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.